హలో మామ, నమస్తే. పొట్టకూటి కోసం కొండంత ఆశతో 7 సముద్రాలు దాటుకొని ఇంత దూరం వస్తున్నా మామ, 4 రూపాయలు సంపాదించుకునేదానికి. ఒక మంచివాడు చెడుగా మారాలన్నా, చెడువాడు మంచిగా మారాలన్నా ఈ డబ్బే కారణం. మా నాయన ఒక మాట చెప్పిండు మామ, డబ్బు కావాలంటే సంతోషాన్ని వదులుకో, సంతోషం కావాలంటే డబ్బును వదులుకో అన్నాడు. కానీ ఈ రెండు ఉండాలంటే తాతాలు ఏదన్నా ఒకటి సంపాదించి పెట్టి ఉండాల. ఎంతైనా మనం కష్టపడి సంపాదించిన డబ్బు ఖర్చు పెట్టే దాంట్లో ఉండే ఆనందమే వేరే. పొట్టోడు ఇంటికి పోయినాక ఆడుకునేదానికి బొమ్మలు కొనిండు మామ. కాదు వాళ్ళ కొడుకు కోసం కొన్నాడు. ఒక మనిషి ఇంత దూరం వచ్చి కష్టపడుతున్నాడంటే ఎవరి కోసం? వాళ్ళ కుటుంబం కోసమే కదా. పొట్టోడైనా చాలా తెలివినోడు మామ. వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోసం కొన్న నగులు ఎత్తి జోబులో పెట్టుకునిండు. ఈ ఖాళీ డబ్బాలు ఎత్తుకుని వచ్చి ఈ కర్టూన్లో వేసేసినాడు. ఫ్లైట్ ఏమో 30 కేజీలు లగేజ్ ఎత్తుకొని రామంటే వీడు ఏకంగా వీడి సైజు సరిపోయేంత బాక్స్ పట్టుకొని వచ్చిండు. ఈ టీవీ బరువు ఏమో 12 కేజీలు ఉండదు. ఇంకా ఈ బాక్స్లో అయితే 18 కేజీలు పెట్టినాం. వీడు ఇంటికి పోతున్న సంతోషంలో బాక్స్ ప్యాకింగ్ చేసేదానికి ప్లాస్టర్ పట్టుకొని రారంటే ఏకంగా రోల్ పట్టుకొని వచ్చిండు. మళ్ళీ సిగ్గు మనం లేకుండా ఎగురుతున్నాడు. అది కూడా లో క్వాలిటీ రోల్ ఎత్తుకొని వచ్చిండు. రాత్రి 10 గంటలకే వీళ్ళు అంగడి మూసేస్తారు మామ. ఆ టైంకి మాకు దొరుకుతుందో దొరకదో అని అనుమానంతో వచ్చేసినాం. కానీ వీళ్ళు మూసే టైంకి వచ్చి తీసుకున్నాం ఒక ప్లాస్టర్ అయితే. మీరు సఫర్ వెళ్ళేటప్పుడు బాక్స్ ఈ విధంగా ఎక్స్ట్రాగా ఉంటే గనక ఈ విధంగా మనకు ఎంత సైజులో కావాలో ఆ విధంగా 4 వైపులో గనక కోసుకొని మనం ఇట్లా లోపలికి అదిమేస్తే గనక కరెక్ట్గా సెట్ అయిపోతుంది మామ. మనం ఈ విధంగా ముడిచినాక మనకి ఎంత సైజు కావాలో అంత సైజు చూసుకొని మిగతాదంతా కోసేయండి మామ, కరెక్ట్గా సరిపోతుంది బాక్స్. వీడి లగేజ్ ప్యాక్ చేస్తున్నప్పుడు నా మనసులో ఒకే మాట పరిగెత్తాంది మామ, నన్ను కూడా ఇంటికి పో అంటుంది నా మనసు గనక. పొట్టోడు వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు మామ. ఇప్పుడు వాడి ఇంటికి పోయే టైం ఆసన్నమైంది. పొట్టోడు వచ్చిన 2 సంవత్సరాలకి నేనైతే సంవత్సరానికి ఒక తూరి చెప్పిన 2 సంవత్సరాలకి 2 తూర్లు ఇంటికి పోయి వచ్చినాను మామ. ఇప్పుడు కనుక మా అవ్వని అడిగితే కనుక నా పైకి పరకెత్తుకుంటుంది. పొట్టోడు తెచ్చిన బాక్స్ని అయితే కోసి ముక్కలుగా చేసి దీన్ని లాస్ట్కి అయితే ఈ విధంగా ప్యాక్ చేసి వాడి చేతిలో పెట్టేస్తే పొట్టోడు యాడ్ నుంచి పట్టుకొని వస్తున్నాడో తెలియదు మామ. ఈ రోల్ అయితే లో క్వాలిటీ, మీరు కొనేటప్పుడు చూసి కొనండి మామ. ఇలాంటి రోల్ని ఎప్పుడు కొనగాకండి. ఈ రోల్ని కర్టూన్ పైన పెట్టి తిప్పేటప్పుడల్లా చినిగిపోతుంది మామ. ఇదైతే దేనికి పనికిరాదు, మీరు ఎప్పుడు కొనగాకండి దీన్ని. కకృత్య అంటే ఏందో చూపిస్తాను, మీరు కూడా చూడండి మామ. నూస్ దినార్ పెట్టిన రోల్ అయితే నా చేతిలో పెట్టినాడు. దినార్ నూస్ పెట్టి కొన్న రోల్ అయితే కబోర్డ్లో దాచిపెట్టుకున్నాడు భద్రంగా వీడు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. అరే కళ్ళు దాగి గంతేస్తాను, సరా దాగి చిందేస్తాను. వీడు నా చౌలు కాడికి వచ్చి గుసగుసలాడుతున్నాడు మామ. నేను ఒక మాట చెప్తాను, నువ్వు ఎవరికి చెప్పొద్దు అంటున్నాడు. వాళ్ళు విమానంలో ఎక్కించేటప్పుడు బాక్సులు ఇసిరేస్తారు కదా, పగిలిపోతుందేమో అన్నాడు మామ. కానీ నేనైతే వాళ్ళకన్నా ముందు నేనే ఇసిరేసినాను. కానీ బాక్స్ అయితే ఏం కాల. మనం ఇక్కడ ఎంత కరెక్ట్గా తూకం వేసుకుని పోయినా కూడా కానీ అక్కడైతే కొంచెం ఎక్కువనే చూపిస్తుంది. పొట్టోడు విషయంలో అయితే అదృష్టం తలుపు తట్టే లోపల దరిద్రం వచ్చి షేకాండ్ ఇచ్చి వెళ్ళిపోతుంది మామ. వీడు నన్ను వదిలిపెట్టి పోలేక బాధతో వెనకాల తిరుక్కొని వచ్చేస్తున్నాడేమో అనుకున్నాను. 2 కేజీలు ఎక్స్ట్రా చూపించిందని వాళ్ళు వెనకాల కప్పించేసినారంట మామ. లేకపోతే 16 దినాలు డబ్బులు కట్టమన్నారంట. కేజీకి వచ్చి 8 దినాలు చొప్పున కట్టు నిప్పేసి దాంట్లో ఉంటే కొన్ని వస్తువులు తీసుకున్నాం మామ. ఇంకా తీసుకున్నాక మళ్ళీ వీళ్ళ దగ్గర ర్యాపింగ్ అనేది చేయించుకున్నాం. వీళ్ళ దగ్గర కూడా అంతే డబ్బులు తీసుకున్నారు. దినార్ నూస్ ఒక బాక్స్కి అయితే. పొట్టోడికి విమానం ఎక్కిచ్చేసి నేను ఇంకా తిరిగి బయలుదేరుతాను మామ ఇంటికి.